Welcome to Core Steps Education. Hi, hello aspirants. Once again, welcome back to the Core Steps Education. లాస్ట్ క్లాస్లో మనం టాప్ 50 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 చూసాం. ఆ పార్ట్ 1లో మనం 1 to 25 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం టాప్ 50 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ పార్ట్ 2లో 25 క్వశ్చన్ నుండి 50th క్వశ్చన్ వరకు క్లియర్గా నేర్చుకుందాం అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ క్లాస్. ఇప్పుడు మనం ఆర్థిక మరియు బ్యాంకింగ్ రంగాలు సంబంధించిన క్వశ్చన్స్ని చూద్దాం. 26th క్వశ్చన్, దేశంలో ఉద్భవిస్తున్న సన్ రైజ్ సెక్టార్లకు రుణ పరపతిని సులభతరం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రారంభించిన ప్రత్యేక కేంద్రాల పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఎస్బీఐ ప్రగతి, ఆప్షన్ బి ఎస్బీఐ చక్ర, ఆప్షన్ సి ఎస్బీఐ సూర్య, ఆప్షన్ డి ఎస్బీఐ ఉదయ్. దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు కనుక తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఓకే, ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎస్బీఐ చక్ర. దేశంలో ఉద్భవిస్తున్న సన్ రైజ్ సెక్టార్లకు రుణ పరపతిని సులభతరం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ప్రత్యేక కేంద్రాల పేరు ఎస్బీఐ చక్ర. ఓకే, మనం ఈ ఎస్బీఐ చక్రకు సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఇది బ్యాంకింగ్ ఇన్నోవేషన్ సంబంధించిన టాపిక్లోకి వస్తుంది. ఈ ఎస్బీఐ చక్ర సంబంధించిన సెంటర్స్ గురించి చూస్తే దీని యొక్క నేపథ్యం గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్లు, డిఫెన్స్ తయారీ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వంటి భవిష్యత్ అవసరాలకు కీలకమైన పరిశ్రమలను సన్ రైజ్ సెక్టార్లు అంటారు. అంటే ఇక్కడ మనకు సన్ రైజ్ సెక్టార్లు అంటే ఏంటి? గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన ఇండస్ట్రీస్, అలాగే సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ అండ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించిన సెక్టార్లను మనం సన్ రైజ్ సెక్టార్లు అంటాం. ఈ ఎస్బీఐ చక్ర యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకుంటే సాధారణంగా బ్యాంకులు పాత పద్ధతిలో ఉండే పరిశ్రమలకు సులభంగా అప్పులు ఇస్తాయి. కానీ కొత్తగా వస్తున్న సన్ రైజ్ సెక్టార్లు అంటే గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్ అండ్ ఎట్సెట్రా, దీస్ టైప్ ఆఫ్ సెక్టార్స్, ఈ టైప్ ఆఫ్ సెక్టార్స్కి రిస్క్ ప్రొఫైల్ అనేది వేరుగా ఉంటుంది. అంటే పాత పద్ధతిలో ఉండే ఇండస్ట్రీస్కి కొత్తగా వచ్చే సన్ రైజ్ సెక్టార్లకు రిస్క్ ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రంగాల్లోని కంపెనీలకు ప్రత్యేకంగా ఫైనాన్సింగ్ అందించడానికి మరియు వేగంగా రుణ మంజూరు ప్రక్రియను పూర్తి చేయడానికి ఎస్బీఐ చక్ర సెంటర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రారంభించింది. దీని యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే ఇది భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను మద్దతుగా పనిచేస్తుంది. దీనివల్ల అత్యాధునిక సాంకేతికత కలిగిన పరిశ్రమలకు ఆర్థిక చేయూత లభిస్తుంది. ఇది ప్రధానంగా భారత్ను వికసిత్ భారత్ ఇటువంటి పేర్లను మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. వన్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ వన్ ఈజ్ వికసిత్ భారత్. 2047 నాటికి వికసిత్ భారత్గా మార్చే లక్ష్యంలో భాగంగా పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27, ఇటీవల వార్తల్లో నిలిచిన 16వ ఆర్థిక సంఘం. ఈ ఫైనాన్స్ కమిషన్స్ గురించి అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన టాపిక్ కానీ క్వశ్చన్స్ కానీ క్లియర్గా అర్థం చేసుకోండి, క్లియర్గా నేర్చుకోండి. మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్లియర్గా దీని గురించి తెలుసుకోండి. 26th క్వశ్చన్ గురించి చూసుకుంటే ఇటీవల వార్తల్లో నిలిచిన 16వ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు పన్నుల వాటా విషయంలో ఏ సిఫారసును ప్రతిపాదించింది? ఆప్షన్ ఏ రాష్ట్రాల వాటాను 42కు పెంచాలి, ఆప్షన్ బి కేంద్రం వాటాను 60%కి పెంచాలి, ఆప్షన్ సి ప్రస్తుతం ఉన్న 41% వాటాను కొనసాగించాలి, ఆప్షన్ డి రాష్ట్రాల వాటాను 32%కి తగ్గించాలి. ఓకే ఆస్పిరెంట్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రస్తుతం ఉన్న 41% వాటాను కొనసాగించాలి. అంటే ఈ 16వ ఆర్థిక సంఘం అంటే 16th ఫైనాన్స్ కమిషన్ అనేది రాష్ట్రాలకు పన్నుల వాటా విషయంలో ప్రస్తుతం ఉన్న 41% వాటాను కొనసాగించాలని ప్రతిపాదించింది. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ గురించి మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ అంటే 16వ ఆర్థిక సంఘానికి నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు నీతి ఆయోగ్లో పనిచేసిన మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా
అధ్యక్షత వహిస్తున్నారు? ఈ 16th ఫైనాన్స్ కమిషన్కి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? మాజీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడైనటువంటి అరవింద్ పనగారియా వీరు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ చేసినటువంటి సిఫారసులను చూసుకుంటే 15వ ఆర్థిక సంఘం సూచించిన 41% నిలువు పంపిణీ అంటే వర్టికల్ డివల్యూషన్, ఈ వర్టికల్ డివల్యూషన్ని యథాతథంగా ఉంచాలని 16వ ఆర్థిక సంఘం భావించింది. ఈ మిగిలిన 1% జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు అభివృద్ధికి కేటాయించబడింది. ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి మనం పాలిటీలో భాగంగా చూసుకుంటే మన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఆర్టికల్ అనేది మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సినటువంటి టాపిక్. ఈ ఆర్టికల్ అనేది ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్స్ కమిషన్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు అని అడిగే అవకాశం ఉంటుంది. సో అలా అడిగినప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఫైనాన్స్ కమిషన్ గురించి చూస్తే కేంద్రం వసూలు చేసే పన్నుల ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఎలా పంచుకోవాలో నిర్ణయించే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 28th క్వశ్చన్, డిజిటల్ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించడానికి రేషన్ షాపులు, ఫెయిర్ ప్రైస్ షాప్స్, రేషన్ షాపుల ద్వారా ఈ రూపీ అమలు చేస్తున్న మొదటి ప్రాంతాలు ఏవి? ఆప్షన్ ఏ హైదరాబాద్ అండ్ బెంగళూరు, ఆప్షన్ బి చండీగఢ్ అండ్ పుదుచ్చేరి, ఆప్షన్ సి ముంబై అండ్ అహ్మదాబాద్, ఆప్షన్ డి ఢిల్లీ అండ్ లక్నో. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని కనుక మనం చూసుకుంటే ఆప్షన్ బి చండీగఢ్ మరియు పుదుచ్చేరి. ఈ టాపిక్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రూపీ అనేది డిజిటల్ గవర్నెన్స్కి సంబంధించిన టాపిక్లో వస్తుంది. అసలు ఈ రూపీ అంటే ఏంటి? ఈ రూపీ అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ జారీ చేసిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, సిబిడిసి. దీని గురించి చూసుకుంటే ఇది ప్రోగ్రామబుల్ మనీ అనే కాన్సెప్ట్ పై పనిచేస్తుంది. అంటే ప్రభుత్వం ఏ అవసరం కోసం డబ్బు ఇస్తుందో ఆ డబ్బును కేవలం ఆ అవసరానికి మాత్రమే వాడుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ప్రోగ్రామబుల్ మనీ అంటే ప్రభుత్వం ఏ అవసరం కోసం అయితే డబ్బు ఇస్తుందో ఆ డబ్బును కేవలం ఆ అవసరానికి మాత్రమే ఉపయోగించుకునేలా ఈ మనీ అనేది తయారు చేయబడింది. అసలు ఈ రూపీ అనేది ఎక్కడ అమలు జరుగుతుంది అని చూసుకుంటే ఈ రూపీ అనేది మొట్టమొదటిసారిగా చండీగఢ్ అండ్ పుదుచ్చేరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద లబ్ధిదారులకు ఈ రూపీ ఓచర్లను ఇస్తున్నారు. ఈ ఓచర్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలను నేరుగా వారి మొబైల్ వ్యాలెట్కు ఈ రూపీ ఓచర్ల రూపంలో పంపుతారు. వాటిని రేషన్ షాప్లలో మాత్రమే వాడుకోవచ్చు. ఈ రూపీ ఓచర్లను ఓన్లీ రేషన్ షాప్లలో మాత్రమే వాడుకునే విధంగా మొబైల్కు నేరుగా మొబైల్ వ్యాలెట్కు పంపిస్తారు. దాన్ని మనం రేషన్ షాప్లలో యూజ్ చేసుకొని మనకు సంబంధించిన రేషన్ వస్తువులను రేషన్ షాప్లో తీసుకోవచ్చు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే దీనివల్ల నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయి మరియు ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అంటే ఈ రేషన్ షాప్లలో జరిగేటువంటి అవినీతులను కూడా మనం అరికట్టవచ్చు. దీనివల్ల సబ్సిడీ డబ్బు పక్కదారి పట్టకుండా ఉంటుంది మరియు పక్కాగా ఎవరికైతే లబ్ధిదారుడికి చెందాలో అటువంటి లబ్ధిదారుడికే ఇది చేరుతుంది. సో ఈ రూపీ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ 29th క్వశ్చన్. ఈ 29th క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే రీటైల్ రంగ చరిత్రలో మొదటిసారిగా $1 ట్రిలియన్ అంటే సుమారు 83 లక్షల కోట్లు $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ మైల్ రాయిని చేరుకున్న అంతర్జాతీయ కంపెనీ ఏది? ఆప్షన్ ఏ అమెజాన్, ఆప్షన్ బి అలీబాబా, ఆప్షన్ సి వాల్మార్ట్, ఆప్షన్ డి రిలయన్స్ రీటైల్. ఈ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ని చేరుకున్నటువంటి కంపెనీ కనుక చూసుకుంటే మనకు ఆప్షన్ సి వాల్మార్ట్. ఈ వాల్మార్ట్ అనేది రీటైల్ రంగ చరిత్రలో మొదటిసారిగా $1 ట్రిలియన్ సుమారుగా 83 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ మైల్ రాయిని చేరుకుంది. ఈ వాల్మార్ట్ గురించి మనం క్లియర్గా చూసుకుంటే
స్టాక్ మార్కెట్ల విలువల ఆధారంగా రీటైల్ రంగంలో ఈ భారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించిన తొలి కంపెనీగా వాల్మార్ట్ నిలిచింది. స్టాక్ మార్కెట్ విలువల ఆధారంగా రీటైల్ రంగంలో భారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ సాధించినటువంటి తొలి కంపెనీగా వాల్మార్ట్ అనేది నిలిచింది. అసలు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఒక కంపెనీ ఉన్న మొత్తం షేర్ల విలువ, ఒక కంపెనీకి ఉన్నటువంటి మొత్తం షేర్ల విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. ఇది ఆ కంపెనీ యొక్క ఆర్థిక శక్తిని సూచిస్తుంది. ఓకే, ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఒక కంపెనీకి ఉన్నటువంటి టోటల్ షేర్ వాల్యూ, ఆ షేర్ వాల్యూని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. సో ఇక్కడ వాల్మార్ట్కు ఉన్నటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే $1 ట్రిలియన్. $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ పొందడానికి గల కారణాలను కనుక మనం చూసుకుంటే, గ్లోబల్ సప్లై చైన్ మరియు ఆన్లైన్ గ్రాసరీ విక్రయాల్లో వాల్మార్ట్ చూపిస్తున్నటువంటి దూకుడు వల్ల ఇన్వెస్టర్లకు నమ్మకం పెరిగి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది $1 ట్రిలియన్ చేరింది. అలాగే భారతదేశానికి చెందినటువంటి ఫ్లిప్కార్ట్ మరియు ఫోన్పే వంటి కంపెనీలలో వాల్మార్ట్కు ఎక్కువగా వాటాలు ఉండడం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 30వ క్వశ్చన్ కనుక చూసుకుంటే, భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఎన్పిసిఐ ప్రారంభించినటువంటి ప్రత్యేక వ్యాలెట్ పేరు ఏంటి? ఆప్షన్ ఏ ఇండియా పే, ఆప్షన్ బి యూపీఐ వన్ వరల్డ్, ఆప్షన్ సి టూరిస్ట్ వ్యాలెట్, ఆప్షన్ డి గ్లోబల్ యూపీఐ. ఇందులో కనుక చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యూపీఐ వన్ వరల్డ్. ఈ యూపీఐ వన్ వరల్డ్ అనేది భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఎన్పిసిఐ అనేది కొత్తగా ప్రారంభించిన ప్రత్యేక వాలెట్. దీన్ని ఉపయోగించి విదేశీ పర్యాటకులు సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. దీని గురించి మనం క్లియర్గా చూసుకుంటే, ఇది పర్యాటక రంగం అండ్ పేమెంట్స్ రంగానికి సంబంధించినటువంటి టాపిక్లోకి వస్తుంది. దీని పనితీరు చూసుకుంటే, విదేశీ పర్యాటకులు భారత్ వచ్చినప్పుడు వారి దగ్గరున్న విదేశీ కరెన్సీని ఈ వ్యాలెట్లో లోడ్ చేసుకోవచ్చు. అనంతరం భారతదేశంలోని ఏ యూపీఐ క్యూఆర్ కోడ్ వద్దనైనా చెల్లింపులు చేయవచ్చు. అంటే ఎవరైనా విదేశీ పర్యాటకులు వచ్చినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఓన్ కరెన్సీని ఈ వ్యాలెట్లోకి లోడ్ చేసుకోవచ్చు. ఆ లోడ్ చేసుకున్న మనీ డైరెక్ట్గా ఏ యూపీఐ క్యూఆర్ కోడ్తోనైనా చెల్లించవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మనం ఇక్కడ చూసుకుంటే, పర్యాటకులు నగదు వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా భారత్లో చెల్లింపులు చేసేటప్పుడు కరెన్సీ మార్పిడి అంటే వాళ్ళ యొక్క కరెన్సీ ఎక్స్చేంజ్ సమస్యలు రాకుండా ఉండడానికి ఎన్పిసిఐ దీనిని తీసుకొచ్చింది. దీని యొక్క ముఖ్యాంశాలు చూసుకుంటే, పర్యాటకులు భారత్ రాగానే ఎయిర్పోర్టుల్లో లేదా అధీకృత కేంద్రాల్లో తమ ఫోన్ ద్వారా, వారు యూజ్ చేసేటువంటి ఫోన్ ద్వారా ఈ వ్యాలెట్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ ఇండియా ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్లో మరింత మెరుగుపరుస్తుంది. సో ఇది మన ఇండియా కూడా మన యూపీఐ సర్వీసెస్కి సంబంధించి ఎక్కువగా గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మన ఇండియన్ ఇమేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మెరుగుపరుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 31st క్వశ్చన్, 31వ క్వశ్చన్. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో భారత జీడిపి వృద్ధి అంచనాను ఎంతవరకు సవరించింది? ఆప్షన్ ఏ 7.0%, ఆప్షన్ బి 7.2%, ఆప్షన్ సి 7.4%, ఆప్షన్ డి 8.0%. మనం ఇక్కడ చూసుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో భారత జీడిపి వృద్ధిని 7.4%కు సవరించింది. అంటే మన భారత జీడిపి వృద్ధి అనేది 7.4 వరకు ఉండొచ్చని తన అంచనాను సవరించింది. దీని గురించి క్లియర్గా వివరంగా చూసుకుంటే, దీనికి కారణాలు చూసుకుంటే ఇక్కడ మనకు దేశీయంగా ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి మరియు పట్టణ ప్రాంతాల్లో వినియోగం పెరగడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్ వల్ల, ఇటువంటి అన్ని కారణాల వల్ల ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి, పట్టణ ప్రాంతాల్లో వినియోగం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్ వల్ల ఆర్బీఐ తన అంచనాను 7.0 నుండి 7.4కు పెంచింది. అంటే ఇక్కడ
గతంలో 7.0 ఉండగా ఇప్పుడు దానిని 7.4కి పెంచింది. దీని యొక్క ప్రాముఖ్యత మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఈ అనేక ఇంటర్నేషనల్ సంక్షోభాల వల్ల జరుగుతున్న యుద్ధాల కారణంగా వివిధ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మందగమనంగా ఉన్నప్పటికీ కూడా మన ఇండియా అనేది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందనేది ఈ అంచనా తెలియజేస్తుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ వేగంతో పెరుగుతుందో ఆర్బీఐ ఏటా అంచనా వేస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఆర్బీఐ అనేది మన దేశ జీడిపి అనేది ఏ విధంగా పెరుగుతుంది అనేది ఎవ్రీ ఇయర్ అంచనా వేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 32వ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో ఎస్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రజనీష్ కుమార్, ఆప్షన్ బి ప్రశాంత్ కుమార్, ఆప్షన్ సి వినయ్ మురళీధర్ తోన్సే, ఆప్షన్ డి దినేష్ కారా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో ఎస్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా వినయ్ మురళీధర్ తోన్సే, ఈ వినయ్ తోన్సే అనేటువంటి వ్యక్తి ఎస్ బ్యాంక్ యొక్క సిఇఓగా నియమితులయ్యారు. ఎండి అండ్ సిఇఓగా నియమితులయ్యారు. ఎస్ బ్యాంక్ గురించి అండ్ ఈ వినయ్ తోన్సే గురించి కనుక మనం వివరంగా చూసుకుంటే, వినయ్ తోన్సే అనే వ్యక్తి గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండిగా పనిచేశారు. నీకు ఎస్ బ్యాంక్ ఇచ్చినటువంటి లక్ష్యాలను కనుక మనం చూసుకుంటే, ఎస్ బ్యాంకును సంక్షోభం నుండి గట్టెక్కించి లాభాల బాటలో నడపడం మరియు రీటైల్ బ్యాంకింగ్ను బలోపేతం చేయడం ఈయన ప్రధాన బాధ్యత. ఇప్పుడు ఎస్ బ్యాంకును ఉన్నటువంటి సంక్షోభం నుంచి గట్టెక్కించి ఎస్ బ్యాంకును లాభాల బాటలో నడపడం, అలాగే ఎస్ బ్యాంక్ యొక్క రీటైల్ బ్యాంకింగ్ను బలోపేతం చేయడం ఈయన ప్రధాన బాధ్యత. మరియు బ్యాంకులో ఈ కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపరచడం ఈయన ముందున్న ప్రధాన అంశాలు. ఇప్పుడు ఈ ప్రైవేట్ బ్యాంకుల గురించి చూసుకుంటే, ఈ ప్రైవేట్ రంగ బ్యాంకుల చీఫ్ నియామకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కఠినంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన 89వ స్థాపక దినోత్సవం సందర్భంగా ఖాతాదారుల కోసం ఏ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఐఓబి 333 డే స్కీమ్, అండ్ ఆప్షన్ బి ఐఓబి 444 డే స్కీమ్, అండ్ సి ఐఓబి 555 డే స్కీమ్, అండ్ ఐఓబి గోల్డెన్ జూబ్లీ ఎఫ్డి. ఈ 4 ఆప్షన్లలో ఏది కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది కింద కామెంట్లో తెలియజేయండి. ఈ ఐఓబి బ్యాంక్ అనేది తన 89వ స్థాపక దినోత్సవం సందర్భంగా ఖాతాదారుల కోసం ప్రత్యేకమైనటువంటి ఎఫ్డి పథకాన్ని ప్రారంభించింది. ఆ ఎఫ్డి పథకం యొక్క పేరు వచ్చేసి ఐఓబి 444 డేస్ స్కీమ్గా ప్రకటించింది. ఈ ఐఓబి 444 డే స్కీమ్ గురించి మనం వివరంగా చూసుకుంటే, ఈ స్కీమ్ యొక్క ప్రత్యేకత చూసుకుంటే 444 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ఎఫ్డి పథకంపై సాధారణ వడ్డీ రేట్ల కంటే అదనపు వడ్డీని బ్యాంక్ అందిస్తుంది. అంటే ఈ 440 రోజుల కాల పరిమితి ఉన్నటువంటి ఎఫ్డి పథకంపై నార్మల్గా బ్యాంకు ఇచ్చేటువంటి వడ్డీ కంటే కూడా అదనపు వడ్డీని ఈ స్కీమ్లో మాత్రమే అందిస్తుంది. ఈ స్కీమ్ యొక్క లక్ష్యం చూసుకుంటే, బ్యాంకులో డిపాజిట్లను పెంచుకోవడం మరియు మధ్యకాలిక పెట్టుబడులు పెట్టే ఖాతాదారులను ఆకర్షించడం దీని యొక్క ఉద్దేశం. అంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్న నగదు నిల్వలను పెంచుకోవడానికి ఇలాంటి ప్రత్యేక కాలపరిమితి గల పథకాలను తెస్తాయి. బ్యాంకులు అనేవి వాటి యొక్క లిక్విడిటీని పెంచుకోవడానికి ఇటువంటి పథకాలను తీసుకొచ్చి ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ఖాతాదారులను ఆకర్షిస్తూ వాటి యొక్క నిల్వలను పెంచుకుంటాయి. దీని యొక్క ముఖ్యాంశాలు చూసుకుంటే, 89వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి ఈ స్కీమ్ను ప్రారంభించింది. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఐఓబి అనేది అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది 444 రోజుల కాల పరిమితి కలిగినటువంటి ఎఫ్డి పథకాన్ని ఏ రోజున లాంచ్ చేసింది అని అడగొచ్చు. అంటే మనం 89వ వార్షికోత్సవం సందర్భంగా, అంటే ఏ సందర్భంగా లాంచ్ చేసింది అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఏ సందర్భంగా లాంచ్ చేసింది? 89వ వార్షికోత్సవం సందర్భంగా
ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇంతవరకు మనం బ్యాంకింగ్ సెక్టార్ గురించి, ఆర్థిక అండ్ బ్యాంకింగ్ సెక్టార్ గురించి చూసుకున్నాం. ఇప్పుడు జాతీయ మరియు రాష్ట్ర అంశాలు, నేషనల్ అండ్ స్టేట్ న్యూస్ సంబంధించిన క్వశ్చన్స్ని చూసుకుందాం. 34th క్వశ్చన్ చూసుకుంటే, ఇందులో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది? ఇక్కడ మన క్వశ్చన్లోనే అర్థమవుతుంది. కేరళం అంటే మ్యాక్సిమం కేరళ అనేది కేరళంగా మార్చడానికి తీర్మానాన్ని ఆమోదించింది అని చెప్పుకోవచ్చు. సరే, ఓకే, ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ కర్ణాటక, బి తమిళనాడు, సి కేరళ, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి కేరళ. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ టాపిక్కి సంబంధించి క్లియర్ వివరణ చూసుకుంటే, ఈ టాపిక్ అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ టాపిక్లోకి వస్తుంది. దీని యొక్క చారిత్రక నేపథ్యం చూసుకుంటే, ఈ మలయాళ భాషలో రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తారు. అసలు కేరళం అంటే కేర అంటే కొబ్బరి చెట్లు ఉన్న భూమి అని అర్థం. ఈ కేరళంలో కేర అంటే కొబ్బరి చెట్లు అని అర్థం. కేరళం అంటే కొబ్బరి చెట్లు ఉన్న భూమి అని అర్థం. మలయాళంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మలయాళీలు తమ రాష్ట్రాన్ని కేరళం అని పిలుచుకుంటున్నారు. వీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా వాళ్ళు మలయాళంలో కేరళం అని పిలుచుకుంటున్నారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ అని ఆంగ్ల భాష ప్రభావంతో నమోదు చేయబడింది. అయితే ఈ తీర్మానానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే, తాజాగా 2026లో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా మరోసారి తీర్మానాన్ని ఆమోదించింది. ఈ రాష్ట్రం యొక్క సాంస్కృతిక మరియు భాషా మూలాలను గౌరవిస్తూ అధికారికంగా అన్ని రికార్డుల్లో కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ మనకు ఎగ్జామ్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన పాయింట్ చూసుకుంటే, ఇది రాజ్యాంగ ప్రక్రియ గురించి. అంటే ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్టికల్ 3, ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి, రాజ్యాంగ ప్రక్రియలో ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనేది పార్లమెంటులో ఆర్టికల్ 3 కింద బిల్లును ప్రవేశపెట్టాలి. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 3. ఇక్కడ ఆర్టికల్ 3 అనేది మనకు ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకోవాలి. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే ఆర్టికల్ 3 కింద కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలి. రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానం కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. ఇక్కడ ఫైనల్ డిసిజన్ అనేది పార్లమెంటుదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 35వ క్వశ్చన్ చూసుకుంటే, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు వడదెబ్బ మరణాలను తగ్గించడానికి యుఎన్ఈపి భాగస్వామ్యంతో బీట్ ది హీట్ గ్లోబల్ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి హర్యానా. దీనికి గనక మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహారాష్ట్ర. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు వడదెబ్బల మరణాలను తగ్గించడానికి యుఎన్ఈపి భాగస్వామ్యంతో బీట్ ది హీట్ అనే గ్లోబల్ ప్రోగ్రామ్ను మహారాష్ట్ర రాష్ట్రం అమలు చేస్తుంది. వివరణ చూసుకుంటే, ఈ బీట్ ది హీట్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ లక్ష్యం వచ్చేసి వేసవి కాలంలో వచ్చే విపరీతమైన వేడి తరంగాలు అంటే హీట్ వేవ్స్ నుండి ప్రజలను రక్షించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు హీట్ యాక్షన్ ప్లాన్, అసలు ఈ హెచ్ఏపి అంటే ఏంటి? మహారాష్ట్రలోని సుమారు 30 ప్రధాన నగరాల్లో హీట్ యాక్షన్ ప్లాన్స్ అంటే ఈ హీట్ యాక్షన్ ప్లాన్స్లో భాగంగా కూల్ రూఫ్ టెక్నాలజీ అంటే తెల్లటి రంగు వేయడం వల్ల వేడి తగ్గించడం, అలాగే మధ్యాహ్న వేళల్లో ఉపాధి హామీ పనుల వేళలు మార్పులు చేయడం, మరియు పట్టణాలలో పచ్చదనాన్ని అంటే అర్బన్ ఫారెస్ట్లను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హీట్కి సంబంధించిన సంక్షోభం గురించి మనం చూసుకుంటే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏటా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అంటే ఈ మహారాష్ట్రలోని విదర్భ వంటి ప్రాంతాల్లో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మహారాష్ట్రలోని విదర్భ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా వడదెబ్బ
మరణాలు జరగడం ఆ స్టేట్లో ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం బీట్ ది హీట్ అనే ప్రోగ్రాంని నిర్వహిస్తుంది. ఇందులో యుఎన్ఈపి భాగస్వామ్యం చూసుకుంటే ఇక్కడ యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం సహకారంతో ఈ గ్లోబల్ ప్రాజెక్టును అమలు చేస్తున్న మొదటి భారతీయ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూసుకుంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రాజ్యాంగంపై సామాన్యులకు అవగాహన కల్పించేందుకు ఇటీవల భారత రాజ్యాంగ ప్రతులను ఏ ప్రాంతీయ భాషల్లో విడుదల చేశారు? ఆప్షన్ ఏ హిందీ అండ్ సాంస్క్రిట్, ఆప్షన్ బి తమిళం అండ్ గుజరాతీ, ఆప్షన్ సి తెలుగు అండ్ మలయాళం, ఆప్షన్ డి కన్నడ అండ్ ఒడియా. ఇందులో ఆన్సర్ చూసుకుంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రాజ్యాంగంపై సామాన్యులకు అవగాహన కల్పించేందుకు ఇటీవల భారత రాజ్యాంగ ప్రతులను తమిళం మరియు గుజరాతీ ప్రాంతీయ భాషల్లో విడుదల చేశారు. ఈ భాషల్లోనే విడుదల చేయడానికి గల కారణాలను కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాజ్యాంగ ప్రతులను విడుదల చేయడానికి ముఖ్య ఉద్దేశం చూసుకుంటే యాక్సెస్ టు జస్టిస్ అంటే న్యాయం అందరికీ చేరాలి అనే లక్ష్యంతో, ఇక్కడ ఈ లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. యాక్సెస్ టు జస్టిస్, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్సెస్ టు జస్టిస్ న్యాయం అందరికీ చేరాలి అనే లక్ష్యంలో భాగంగా భారత అత్యున్నత చట్టమైన రాజ్యాంగం సామాన్యులకు వారి మాతృభాషలో అందుబాటులో ఉంటేనే వారు తమ హక్కులు మరియు బాధ్యతలపై పూర్తి అవగాహన పొందుతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే సామాన్య పౌరుడు కూడా రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను తమ సొంత భాషలో చదువుకోవాలి అనేది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఏ లక్ష్యంలో భాగంగా ఈ రాజ్యాంగ ప్రతులను విడుదల చేసింది అని అడిగితే యాక్సెస్ టు జస్టిస్ న్యాయం అందరికీ చేరాలి అనే లక్ష్యంలో భాగంగా ఈ రాజ్యాంగ ప్రతులను విడుదల చేసింది. ఇక్కడ ఈ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ రాజ్యాంగ ప్రతులను విడుదల చేసింది. సో ఈ మాతృభాషా దినోత్సవం గురించి చూసుకుంటే ప్రతి ఏటా ఫిబ్రవరి 21 తారీఖున జరుపుకునే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళం మరియు గుజరాతీ 2 భాషల్లో రాజ్యాంగ ప్రతులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఇది కేవలం రాజ్యాంగాన్ని అనువదించడం మాత్రమే కాదు, న్యాయపరమైన పదజాలాన్ని అంటే లీగల్ టర్మినాలజీని కూడా సామాన్యులకు అర్థమయ్యేలాగా సరళీకరించడం జరిగింది. స్టూడెంట్స్, నెక్స్ట్ దశాబ్దాలుగా కొనసాగుతున్న నాగాలాండ్ తిరుగుబాటు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం నాగాలాండ్ శాంతి చర్చలకు కొత్త మధ్యవర్తిగా అంటే పీస్ నెగోషియేటర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ ఆర్ఎన్ రవి, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి అజిత్ లాల్, ఆప్షన్ డి కె పద్మనాభయ్య. ఈ నాగాలాండ్ తిరుగుబాటు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం నాగాలాండ్ శాంతి చర్చలకు పీస్ నెగోషియేటర్గా అజిత్ లాల్ గారిని నియమించింది. అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి అజిత్ లాల్ గారిని నియమించింది. అయితే ఈ శాంతి చర్చలకు సంబంధించి ఈ అజిత్ లాల్ గారిని నియమించడానికి గల కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ నాగాలాండ్ సమస్యకు నేపథ్యాన్ని మనం చూద్దాం. ఫస్ట్, నాగా సమస్య అనేది భారతదేశంలోని అత్యంత పురాతనమైన తిరుగుబాటు సమస్య. నాగా గ్రూపులు అంటే నాగాలాండ్లోని గ్రూపులు స్వయం ప్రతిపత్తి మరియు ప్రత్యేక అధికారాల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. ఓకే, ఇప్పుడు అజిత్ లాల్ గారి గురించి చూసుకుంటే ఈయన ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో పనిచేసిన విశేష అనుభవం ఉన్న అధికారి. అంటే ఈశాన్య రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై ఈయనకు పూర్తి అవగాహన ఉండటం వల్ల కేంద్రం ఈ బాధ్యతను అజిత్ లాల్ గారికి అప్పగించింది. ఇప్పుడు ఈ అజిత్ లాల్ గారి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అనేది చూసుకుంటే 2015లో కుదిరిన ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2015లో కుదిరిన ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లి నాగాలాండ్లోని వివిధ నాగా గ్రూపులతో చర్చలు జరిపి దేశ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా శాంతి ఒప్పందాన్ని కుదర్చడం ఈయన ప్రధాన బాధ్యత. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 38వ క్వశ్చన్ చూసుకుంటే తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మరియు దేశభక్తిని పెంపొందించడానికి విశాఖపట్నం నుండి
ముంబై వరకు సుమారు 3,400 కిలోమీటర్ల మేర వందే మాతరం సైక్లోథాన్ నిర్వహించిన దళం ఏది? ఆప్షన్ ఏ ఇండియన్ ఆర్మీ, ఆప్షన్ బి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఆప్షన్ సి ఇండియన్ నేవీ, ఆప్షన్ డి బిఎస్ఎఫ్. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే సిఐఎస్ఎఫ్ అనేది అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అలాగే దేశభక్తిని కూడా పెంపొందించడానికి విశాఖపట్నం నుండి ముంబై వరకు సుమారు 3,400 కిలోమీటర్లు. ఇది గుర్తుంచుకోవాలి, ఎన్ని కిలోమీటర్లు అని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి అనే అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నం నుండి ముంబై వరకు సుమారు 3,400 కిలోమీటర్ల మేర వందే మాతరం సైక్లోథాన్ను నిర్వహించారు. ఎవరు నిర్వహించారు? సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ వందే మాతరం సైక్లోథాన్ గురించి వివరంగా చూసుకుంటే, ఈ యాత్ర యొక్క వివరాలు చూసుకుంటే, ఇది సైకిల్ యాత్ర. ఈ సైకిల్ యాత్ర అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అంటే విశాఖపట్నం తూర్పు తీరంలో ఉంది. అంటే తూర్పు తీరంలో ఉన్నటువంటి విశాఖపట్నం నుండి ప్రారంభమై అలాగే మహారాష్ట్రలోని ముంబై, అంటే ఈ మహారాష్ట్ర అనేది పశ్చిమ తీరంలో ఉంది. తూర్పు తీరం నుండి పశ్చిమ తీరంలోని మహారాష్ట్రలోని ముంబై వరకు 3,400 కిలోమీటర్లు సాగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకుంటే తీర ప్రాంత గస్తీ మరియు భద్రతలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అలాగే ఫిట్నెస్ మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం. ముఖ్య అంశం ఒకటి చూసుకుంటే మన దేశ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రధాన పోర్టులు మరియు పారిశ్రామిక కేంద్రాల భద్రతను పర్యవేక్షించే కీలక బాధ్యత సిఐఎస్ఎఫ్ మాత్రమే ఉంటుంది. అందుకే ఈ సైక్లోథాన్కు వారు నాయకత్వం వహించారు. 26/11 ముంబై దాడుల తర్వాత భారతదేశ తీర ప్రాంత భద్రత అత్యంత కీలకంగా మారింది. అంటే సముద్ర మార్గంలో జరిగే చొరబాట్లను అడ్డుకోవడంలో ప్రజల భాగస్వామ్యం కోసమే ఈ యాత్ర. ఎక్కువగా తీవ్రవాదులు కానీ ఎవరైనా మన దేశంలోకి ప్రవేశించాలంటే సముద్ర మార్గంలోనే ఎక్కువగా చొరబాట్లు జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి చొరబాట్లను నివారించడం కోసం, అందులో ప్రజల భాగస్వామ్యం అనేది కీలకంగా మార్చడం కోసం మాత్రమే ఈ యాత్రను చేపట్టారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం ఇప్పటివరకు స్టేట్ అండ్ నేషనల్ న్యూస్ గురించి చూసుకున్నాం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డిఫెన్స్ రక్షణ రంగం గురించి సంబంధించిన క్వశ్చన్స్ని చూద్దాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రక్షణ రంగంకి సంబంధించిన క్వశ్చన్ చూసుకుంటే ఇందులో 39వ క్వశ్చన్, భారతదేశాన్ని గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్గా మార్చడానికి మరియు చిప్ తయారీలో పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన నూతన దశ ఏది? ఆప్షన్ ఏ డిజిటల్ ఇండియా మిషన్, ఆప్షన్ బి సెమికాన్ ఇండియా మిషన్ 2.0, ఆప్షన్ సి చిప్ సెట్ ఇండియా ప్రాజెక్ట్, ఆప్షన్ డి మైక్రోటెక్ ఇండియా మిషన్. ఇందులో భారతదేశాన్ని సెమీ కండక్టర్ హబ్గా మార్చడానికి అలాగే చిప్ తయారీలో పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన నూతన దశను సెమికాన్ ఇండియా మిషన్ 2.0గా పిలుస్తారు. ఈ సెమికాన్ ఇండియా మిషన్ 2.0 గురించి వివరంగా చూసుకుంటే పూర్వ చరిత్ర వచ్చేసి స్మార్ట్ ఫోన్లు, వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వస్తువులకు కీలకమైన సెమీ కండక్టర్ల కోసం భారత్ ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడుతుంది. ఎక్కువగా మన దగ్గర ప్రొడ్యూస్ చేయడం కంటే కూడా మనం ఎక్కువగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే 2021లో ప్రారంభమైన మొదటి దశలో భారత్ చిప్ డిజైన్ మరియు ప్యాకేజింగ్పై దృష్టి పెట్టింది. ఈ సెమికాన్ ఇండియా మిషన్ అనేది 2021లో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ మిషన్ 2.0 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రెండవ దశలో ప్రభుత్వం కేవలం అసెంబ్లీ కాకుండా ఫ్యాబ్రికేషన్, అంటే సిలికాన్ వేఫర్ ఫ్యాబ్రికేషన్, అంటే చిప్లను మొదటి నుండి తయారు చేసే కర్మాగారాల స్థాపనకు, మనం ఇంతకుముందు అక్కడ వేరే దేశాలలో తయారు చేసిన పార్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ చిప్లను మనం అసెంబుల్ చేసుకొని వాటిని వాడేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా చిప్లను మొదటి నుంచి తయారు చేసే కర్మాగారాల స్థాపనకు 50% వరకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ సిలికాన్ ఇండియా మిషన్ యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే ఇది చైనా మరియు తైవాన్లపై ఆధారపడటాన్ని తగ్గించి ఆ దేశాల దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో భారత స్వయం సమృద్ధి దిశగా నడిపించటం. ఈ విధంగా నడిపించడం భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పడుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 41వ క్వశ్చన్ చూసుకుంటే ఆర్థిక సమ్మిళితం ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో 24/7
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి ప్రభుత్వం వేటిని వేగంగా విస్తరిస్తోంది? ఆప్షన్ ఏ ఏటీఎం సెంటర్లు, ఆప్షన్ బి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు, ఆప్షన్ సి ఈ సేవా కేంద్రాలు, ఆప్షన్ డి మొబైల్ బ్యాంక్స్. స్టూడెంట్స్, దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు. ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల గురించి మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అసలు డిబియు అంటే ఏంటి? ఈ డిబియు అంటే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్. ఇది గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ డిబియు? డిబియు మీన్స్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్. ఇవి బ్యాంకుల యొక్క ప్రత్యేక భౌతిక కేంద్రాలు. ఇక్కడ వినియోగదారులు కనీస సిబ్బందితో లేదా సిబ్బంది లేకుండానే డిజిటల్గా ఖాతాలు తెరవడం, నగదు జమ చేయడం, రుణాలు పొందడం వంటి పనులు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కనీస సిబ్బందితో పూర్తి స్థాయి డిజిటల్ సేవలు లభిస్తాయి. దీని యొక్క ప్రయోజనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలకు అలాగే గ్రామీణ ప్రజలకు కాగితరహిత అంటే పేపర్లెస్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం మరియు డిజిటల్ అక్షరాస్యతను పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ డిబియు. అండ్ నెక్స్ట్ 41వ క్వశ్చన్. ఇందులో భారతీయ భాషలు మరియు సాంస్కృతిక వైవిధ్యానికి అనుగుణంగా రూపొందించబడిన స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ గూగుల్ ఇండియా, ఆప్షన్ బి టాటా కన్సల్టెన్సీ, ఆప్షన్ సి సర్వం ఏఐ, ఆప్షన్ డి రిలయన్స్ జియో. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మేబీ ఎక్కువగా ఈ క్వశ్చన్ని ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సర్వం ఏఐ. ఆన్సర్ సర్వం ఏఐ. ఈ సర్వం ఏఐ అనే సంస్థ భారతీయ భాషలు మరియు సాంస్కృతిక వైవిధ్యానికి అనుగుణంగా రూపొందించబడిన స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎంను సర్వం ఏఐ ఆవిష్కరించింది. ఈ సర్వం ఏఐ గురించి పూర్తిగా చూసుకుంటే ఈ సర్వం ఏఐ అనేది ఒక ఇండియన్ బేస్డ్ స్టార్టప్. దీని యొక్క ప్రత్యేకత చూసుకుంటే ఇది భారతదేశానికి చెందిన ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. పాశ్చాత్య దేశాల ఏఐ మోడల్స్ అంటే చాట్ జీపీటీ, జెమినై వంటివి ప్రధానంగా ఆంగ్లంపై దృష్టి పెడితే ఈ సర్వం ఏఐ అనేది భారతీయ భాషల మాండలికాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునేలా రూపొందించబడింది. మెయిన్గా చెప్పాలంటే ఇది ఇండియన్స్కి బాగా ఉపయోగపడేలా తయారు చేయబడింది. ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ ఆ లాంగ్వేజ్ సంబంధించిన వ్యాకరణాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునేలా రూపొందించబడడం వల్ల ఇది ఇండియాలో ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని యొక్క లక్ష్యం చూసుకుంటే విద్య, వైద్యం మరియు వ్యవసాయ రంగాల్లో సామాన్యులకు వారి మాతృభాషలో ఏఐ సేవలను అందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇక్కడ ప్రభుత్వ సేవలను సామాన్య ప్రజలకు వారి మాతృభాషలో వాయిస్ బాట్స్ ద్వారా వివరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏవైనా ప్రభుత్వం అందించే సేవలకు గాను ఎవరైనా సామాన్య ప్రజలు వేరే లాంగ్వేజ్లో ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సర్వం ఏఐ ద్వారా యూజ్ చేసుకొని వాయిస్ బాట్స్ ద్వారా వాటిని వారి మాతృభాషలో వివరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఏ రంగంలో సొంత టెక్నాలజీని ఉండాలనే భారత లక్ష్యానికి ఇది నిదర్శనం. మన ఇండియాకి సంబంధించి సొంత ఏఐని కలిగి ఉండాలి అనే ఆలోచనలో ఇది భాగం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 42వ క్వశ్చన్. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం భారత్ ఏ దేశంతో కలిసి అత్యంత శక్తివంతమైన హ్యామర్ క్షిపణులను దేశీయంగా తయారు చేయడానికి ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి ఇజ్రాయెల్. ఓకే స్టూడెంట్స్, ఆన్సర్ని కామెంట్ చేయండి. మెయిన్గా ఇటువంటి క్షిపణులకు సంబంధించి కానీ వేరే దేశంతో సంబంధించి డిఫెన్స్ రంగంలో అంటే ఈ రక్షణ రంగంలో చేసుకునేటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా మనకు ఎక్కువగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి టాపిక్స్ని ఎక్కువగా రివిజన్ చేసుకుంటూ ఉండండి. సో ఈ హ్యామర్ క్షిపణులకు దేశీయంగా తయారు చేయడానికి భారత్ అనేది ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం చేసుకుంది. ఏ దేశంతో చేసుకుంది? ఫ్రాన్స్ దేశంతో. ఈ హ్యామర్ క్షిపణుల గురించి మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు హ్యామర్ అంటే ఏంటి? ఈ క్షిపణుల యొక్క పూర్తి నేమ్ ఏంటో చూసుకుంటే హ్యామర్ అంటే హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఇది గుర్తుంచుకోండి, హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్.
దీని గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ హ్యామర్ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఇది గాలి నుండి భూమికి ప్రయోగించే అత్యంత ఖచ్చితత్వం కలిగినటువంటి అత్యాధునిక క్షిపణి. దీని తయారీ గురించి చూసుకుంటే భారత్కు చెందిన బెల్ కంపెనీ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ, ఈ 2 సంస్థలు కలిసి దీనిని తయారు చేస్తాయి. అంటే ఫ్రాన్స్ సంస్థ సాఫ్రాన్ భారత్కు చెందిన బెల్ సంస్థకు ఈ సాంకేతికతను బదిలీ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి సాంకేతికతను పూర్తిగా మన ఇండియా సంబంధించిన బెల్ కంపెనీకి పూర్తిగా ఇస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఆ క్షిపణికి సంబంధించినటువంటి పూర్తి డేటా మన దగ్గర ఉండి మనం తర్వాత కూడా దాన్ని అడ్వాన్స్డ్గా తయారు చేసుకోవడానికి లేదా వేరే వాటికి కూడా ఉపయోగించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ హ్యామర్ క్షిపణుల యొక్క ముఖ్య ఉపయోగం గనక మనం చూసుకుంటే వాయుసేనలోని రాఫెల్ యుద్ధ విమానాలు మనకు ఇప్పటికే ఉన్నాయి. మన వాయుసేనలో రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటి వలన మన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ LCA తేజస్కు కూడా అనుసంధానం చేయనున్నారు. ఇప్పుడు వీటిని మన స్వదేశీ యుద్ధ విమానమైనటువంటి తేజస్ యుద్ధ విమానాలకు కూడా ఈ హ్యామర్ క్షిపణులను అనుసంధానం చేయనున్నారు. ఇలా అనుసంధానం చేయడం వల్ల మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 43వ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే వేగవంతమైన మరియు సురక్షితమైన అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం గూగుల్ చేపట్టిన హంబోల్ట్ అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? అంటే ఏ ముంబై మరియు లండన్, ఆప్షన్ బి అమెరికా మరియు భారత్, ఆప్షన్ సి చెన్నై సింగపూర్ అండ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే అమెరికా మరియు భారత్. ఆప్షన్ బి అమెరికా మరియు భారత్ ఈ 2 ప్రాంతాలను హంబోల్ట్ అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ అనేది కలుపుతుంది. ఈ హంబోల్ట్ అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ గురించి మనం క్లియర్గా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు చూస్తే ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రం మీదుగా వేయబడుతున్నటువంటి మొదటి ఫైబర్ ఆప్టికల్ కేబుల్. అంటే ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగం గుండా చీలీ, దక్షిణ అమెరికా నుండి ఆస్ట్రేలియా మీదుగా ఆసియా లేదా భారత్ వరకు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వేసే భారీ ప్రాజెక్ట్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తారు? దక్షిణ అమెరికాలోని చీలీ నుండి ఆస్ట్రేలియా మీదుగా ఇండియా వరకు ఈ ఆప్టికల్ కేబుల్ ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది. ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే భారత్ మరియు దక్షిణ అమెరికా దేశాల మధ్య డిజిటల్ ఒప్పందాన్ని ఇది బలోపేతం చేస్తుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ మరియు AI సేవలకు అవసరమైన భారీ డేటా ట్రాన్స్ఫర్ వేగాన్ని కూడా ఇది అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్కి అలాగే AI సేవలకు సంబంధించినటువంటి భారీ డేటా ట్రాన్స్ఫర్కి కూడా ఇది వేగాన్ని అందిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా ఒకవేళ మనకు ఇంతకుముందు ఉన్నటువంటి అట్లాంటిక్ మార్గంలో ఏవైనా సమస్యలు వస్తే ప్రత్యామ్నాయ మార్గంగా మనం దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనిని డేటా రిడెండెన్సీ అంటారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 44వ క్వశ్చన్ చూసుకుంటే శుక్రగ్రహం వీనస్ యొక్క వాతావరణం మరియు ఉపరితల పరిశోధనల కోసం ఇస్రో ప్రతిపాదించిన ప్రయోగం పేరేమిటి? ఓకే స్టూడెంట్స్, ఇక్కడ స్పేస్ మిషన్స్కి సంబంధించి కూడా మనకు ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఈ స్పేస్ మిషన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎక్కువగా చూస్తూ ఉండండి. వీటి గురించి క్లియర్గా తెలుసుకుంటూ ఉండండి. ఆప్షన్ ఏ వీనస్ మిషన్ 1, శుక్రయాన్ 2, ఆదిత్య 5, మంగళయాన్ 5. ఇందులో ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి శుక్రయాన్ 2. శుక్రయాన్ 2 అనేది ఈ ప్రయోగం యొక్క పేరు. శుక్రగ్రహం యొక్క వాతావరణం మరియు ఉపరితల పరిశోధనల కోసం ఇస్రో ప్రతిపాదించిన ప్రయోగం పేరు శుక్రయాన్ 2. ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది, శుక్రగ్రహాన్ని పరిశీలించడానికి మనం శుక్రయాన్ అనే మిషన్ను చేస్తున్నారు. ఈ శుక్రయాన్ 2 గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ శుక్రయాన్ 2ను ఎవరు ప్రయోగిస్తున్నారు అంటే ఇస్రో, మన ఇండియాకు సంబంధించినటువంటి ఇస్రో. దీని యొక్క లక్ష్యం చూసుకుంటే భూమికి కవల గ్రహం, సిస్టర్ ప్లానెట్ అని పిలిచే శుక్రుడికి చుట్టూ ఉన్న దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలను
అలాగే ఈ గ్రహం యొక్క ఉపరితల స్థితిగతులను అధ్యయనం చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ శుక్రయాన్ 2 యొక్క ప్రాముఖ్యత కనుక మనం చూసుకుంటే, భూమికి సమానమైన పరిమాణం ఉన్నప్పటికీ శుక్రుడు ఎందుకు అంత వేడిగా మారాడో అర్థం చేసుకోవడం ద్వారా మన భూమిపై వాతావరణ మార్పులను అంచనా వేయొచ్చు. అంటే శుక్రుడిపై విపరీతమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎందుకు ఉంది అనే విషయాన్ని కనుక మనం కనుక్కుంటే మన భూమిపై ఉన్నటువంటి వాతావరణ మార్పులను కూడా ఎలా అరికట్టాలో ఒక అవగాహన అనేది మనకు వస్తుంది. ఈ శుక్రయాన్ 2కి సంబంధించి కనుక పరికరాలను చూసుకుంటే, గ్రహం ఉపరితలం కింద ఏముందో చూడటానికి హై రిజల్యూషన్ సింథటిక్ అపర్చర్ రేడార్ మరియు వాతావరణాన్ని పరీక్షించే సెన్సార్లను పంపుతారు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ శుక్రయాన్ 2. నెక్స్ట్, ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు ఏపీఐస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించి భారత్ను ఫార్మా హబ్గా మార్చడానికి తెచ్చిన పథకం ఏది? ఆప్షన్ ఏ మేక్ ఇన్ మెడిసిన్, ఆప్షన్ బి బయో ఫార్మా శక్తి, ఆప్షన్ సి హెల్త్ ఇండియా మిషన్, ఆప్షన్ డి ఫార్మా సెల్స్ రిలయన్స్. దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే, ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించి భారత్ను ఫార్మా హబ్గా మార్చడానికి తెచ్చిన పథకం పేరు బయో ఫార్మా శక్తి. బయో ఫార్మా శక్తి. ఈ బయో ఫార్మా శక్తి గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. దీని యొక్క నేపథ్యం చూసుకుంటే, భారత్ ప్రపంచానికి మందులు సప్లై చేస్తున్న ఆ మందులు తయారు చేయడానికి కావాల్సిన ఏపీఐస్, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్. ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్. ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ కోసం మనం ఎక్కువగా 70% చైనా పైనే ఆధారపడుతున్నాం. సో ఈ యొక్క బయో ఫార్మా శక్తి యొక్క ఏం చూసుకుంటే, ఈ పథకం కింద దేశీయంగా ఏపీఐలు అలాగే మైక్రో న్యూట్రియంట్స్ తయారీని ప్రోత్సహించడానికి భారీగా నిధులు కేటాయించబడ్డాయి. దీని యొక్క లక్ష్యం చూసుకుంటే, తక్కువ ధరకే నాణ్యమైన మందులను తయారు చేయడం, అలాగే ప్రపంచానికి ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం కోసం కూడా ఈ బయో ఫార్మా శక్తి అనేది ఉపయోగపడుతుంది. దీని యొక్క ఫలితం చూసుకుంటే, మనకు అత్యవసర పరిస్థితుల్లో ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండడం మరియు మందుల ధరలను తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ బయో ఫార్మా శక్తి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. 46వ ప్రశ్న, ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆప్షన్ ఏ ముంబై ఇండియన్స్, బి ఢిల్లీ క్యాపిటల్స్, సి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆప్షన్ డి గుజరాత్ జైంట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్సీబీ. ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్ గురించి అలాగే ఆర్సీబీ గురించి క్లియర్గా చూద్దాం. ఈ ఆర్సీబీ జట్టు స్మృతి మందన సారథ్యంలోని 2026 సీజన్కు గాను టైటిల్ను కైవసం చేసుకుంది. దీని యొక్క నేపథ్యం చూసుకుంటే, మహిళల క్రికెట్ను ప్రోత్సహించడానికి బీసీసీఐ ప్రారంభించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు రెండవ అతిపెద్ద మహిళా క్రీడా లీగ్గా అవతరించింది. ఇది ఇంపార్టెంట్. ఈ డబ్ల్యూపీఎల్ అనేది ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మహిళా క్రీడా లీగ్గా అవతరించింది. దీని యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే, ఈ లీగ్ వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే మహిళా క్రికెటర్లకు ఆర్థిక భరోసా మరియు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో ఆడే అవకాశం లభిస్తుంది. ఇది భారత మహిళా క్రికెట్ జట్టు యొక్క బెంచ్ స్ట్రెంత్ను పెంచుతుంది. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 47వ క్వశ్చన్, T20 క్రికెట్ చరిత్రలో అన్ని రకాల లీగులు మరియు అంతర్జాతీయ మ్యాచ్లు కలిపి 700 వికెట్ల మైలురాయిని చేరుకున్న మొదటి బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఆప్షన్స్ ఏ సునీల్ నరేన్, రషీద్ ఖాన్, డ్వేన్ బ్రేవో, యుజ్వేందర్ చహల్. సో స్టూడెంట్స్, మీరేమనుకుంటున్నారు? దీనికి ఆన్సర్ని కామెంట్ చేయండి. T20 క్రికెట్లో 700 వికెట్ల మైల్ రాయిని చేరుకున్న మొదటి బౌలర్గా రషీద్ ఖాన్ రికార్డు సృష్టించాడు. దీని గురించి మనం ఇప్పుడు వివరణ చూసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన లెగ్ స్పిన్నర్ T20 ఫార్మాట్లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచారు. ఓన్లీ T20 ఫార్మాట్లో 700 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా రషీద్ ఖాన్ నిలిచారు. ఈ రషీద్ ఖాన్ది ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఈ పాయింట్స్ అనేవి గుర్తుంచుకోవాలి. దీని యొక్క గణాంకాలు చూసుకుంటే, అత్యంత వేగంగా వికెట్లు తీయడంలోనూ తక్కువ ఎకానమీ రేట్ను కలిగి ఉండడంలోనూ రషీద్ T20 క్రికెట్లో
మోడ్రన్ డే లెజెండ్గా గుర్తింపు పొందాడు. ఈ రికార్డు యొక్క విశిష్టత చూసుకుంటే T20 క్రికెట్ అనేది బ్యాటర్ల గేమ్ అని అంటారు. కానీ రషీద్ ఖాన్ అన్ని రకాల T20 ఫార్మాట్లలో, ఇక్కడ అన్ని రకాలు అంటే ఇంటర్నేషనలే కాకుండా నేషనల్ అండ్ లీగ్స్ అన్నీ కలుపుకొని 700 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 48వ ప్రశ్న. 1977 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేయబడిన భారత తీర రక్షణ దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ 2026లో ఎన్నో వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది? ఆప్షన్ ఏ 25వ, ఆప్షన్ బి 40వ, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 75. ఇక్కడ మనం డైరెక్ట్ క్వశ్చన్లో 1977లో ప్రారంభమైంది అని చూసుకుంటే ఇప్పటికి 50 ఇయర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 50. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దీని యొక్క చారిత్రక నేపథ్యం చూసుకుంటే 1970లో సముద్ర మార్గంలో స్మగ్లింగ్ పెరిగిపోవడంతో కేవలం తీర ప్రాంత రక్షణ కోసమే ఒక ప్రత్యేక దళం ఉండాలని రుస్తుంజీ కమిటీ, ఈ కమిటీ అనేది గుర్తుంచుకోవాలి, అనేది సిఫారసు చేసింది. దీని ఫలితంగా ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ICG 1977లో ఫిబ్రవరి 1న తాత్కాలికంగా, అలాగే 1978 ఆగస్టు 18న అధికారికంగా కోస్ట్ గార్డ్ యాక్ట్, ఈ యాక్ట్ కూడా గుర్తుంచుకోవాలి, మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఏ కమిటీ ద్వారా సిఫారసు చేసింది అంటే రుస్తుంజీ కమిటీ. ఏ యాక్ట్ ద్వారా అంటే కోస్ట్ గార్డ్ యాక్ట్ ద్వారా ఏర్పడింది. ఈ కోస్ట్ గార్డ్స్ యొక్క విధి విధానాలు మనం చూసుకుంటే మన దేశానికి ఉన్న సుమారు 7,517 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని రక్షించడం, సముద్ర మార్గాల్లో అక్రమ రవాణాను అరికట్టడం, అలాగే మత్స్యకారుల భద్రతను పర్యవేక్షించడం, సముద్ర కాలుష్యాన్ని అరికట్టడం, అలాగే ప్రత్యేక ఆర్థిక మండలి అయినటువంటి EEZని పర్యవేక్షించడం దీని యొక్క ప్రధాన బాధ్యత. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క నినాదం కనుక మనం చూసుకుంటే వయం రక్షమః. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ దళం ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కోస్ట్ గార్డ్గా ఎదిగింది. నెక్స్ట్, ఓకే, 49వ క్వశ్చన్ చూసుకుంటే భాష మరియు సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన కల్పించడానికి ఏటా ఫిబ్రవరి 21న జరుపుకునే దినోత్సవం ఏది? ఆప్షన్ ఏ జాతీయ హిందీ దివాస్, ప్రపంచ తెలుగు దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, లేదా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. ఈ ఆప్షన్స్లో చూసుకుంటే మనకు భాష మరియు సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన కల్పించడానికి ఏటా ఫిబ్రవరి 1న జరుపుకునే దినోత్సవం వచ్చేసి ఆప్షన్ సి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఓకే, ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి ఇప్పుడు క్లియర్గా చర్చిద్దాం. ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవానికి సంబంధించి నేపథ్యం చూసుకుంటే 1952లో అప్పటి తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఈ తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ భాష ఉద్యమంలో అమరులైనటువంటి వారికి స్మరించుకుంటూ దీనిని నిర్వహిస్తారు. ఇందులో యునెస్కో పాత్ర చూస్తే భాషా వైవిధ్యం అంతరించిపోకుండా కాపాడాలని యునెస్కో 1999లో దీనిని ప్రకటించింది. ఇది 2000 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీని యొక్క లక్ష్యం చూసుకుంటే అంతరించిపోతున్న భాషలను కాపాడుకోవడం, అలాగే బహుభాషా విద్యా విధానాన్ని, మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, మన టాప్ 50 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్లో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఈ రామన్ ఎఫెక్ట్ అనేది దేనికి సంబంధించింది? సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని గురించి ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో అయినా అడిగే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అయినా అడగొచ్చు. ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ ప్రధానంగా దేనికి సంబంధించింది అని అడిగాడు, లేదా ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఏ దినోత్సవాన్ని జరుపుకుంటామని కూడా అడగొచ్చు, లేదా జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటారని కూడా అడగొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టాపిక్ గురించి క్లియర్గా చూడండి. ఆప్షన్ ఏ ధ్వని తరంగాలు, ఆప్షన్ బి కాంతి విక్షేపణం, దట్ మీన్స్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఆప్షన్ సి పరమాణు శక్తి, ఆప్షన్ డి విద్యుత్ అయస్కాంతత్వం. ఇందులో ఆన్సర్ కనుక మనం చూసుకుంటే కాంతి విక్షేపణం, ఆప్షన్ బి కాంతి విక్షేపణం. ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1928 ఫిబ్రవరి 28న 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కాంతి విక్షేపణంను కనుగొన్నారు. దీనికి గాను ఆయనకి 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మనకి ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ స్టూడెంట్స్, దీన్ని కూడా బాగా గుర్తుంచుకోవాలి. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినటువంటి వ్యక్తి గురించి అడిగితే మనం సర్ సివి రామన్ గారి పేరు చెప్పుకోవచ్చు. ఇది సైన్స్ రంగంలో భారత్ సాధించినటువంటి గొప్ప విజయం. ఈ రామన్ ఎఫెక్ట్కి సంబంధించిన సిద్ధాంతాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఒక పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రసరించినప్పుడు, ట్రాన్స్పరెంట్ పదార్థం గుండా కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి కిరణాల తరంగ దైర్ఘ్యంలో మార్పు రావడాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు. ఇందులో సముద్రపు నీరు నీలి రంగులో ఎందుకు ఉంటుందో కూడా ఇది వివరిస్తుంది. దీని యొక్క ప్రాముఖ్యత మనం చూసుకుంటే, భారత్లో శాస్త్రీయ దృక్పథాన్ని అంటే సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించడం మరియు యువతను పరిశోధనల వైపు ఆకర్షించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రామన్ ఎఫెక్ట్ అనేది మనకు నేటి సైన్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలుసుకుంటే, ప్రస్తుతం రామన్ స్పెక్ట్రోస్కోపీ వైద్యంలో అంటే క్యాన్సర్ గుర్తింపునకు ఉపయోగపడుతుంది. అలాగే అంతరిక్ష పరిశోధనలు మరియు రక్షణ రంగంలో పేలుడు పదార్థాలను గుర్తించడానికి దీనిని విరివిగా వాడుతున్నారు. ఈ దినోత్సవం యువతలో సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ దృక్పథం పెంచడానికి ఉద్దేశపడింది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాప్ 50 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.